హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో టమాటా మెంతి కూరతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది వేడెక్కగానే అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఒక 15 నుండి 20 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, అలాగే 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి వీటన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 to 2 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. 3 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. అప్పుడు ఇందులో ఒక 2 కట్టల మెంతి కూరను, అలాగే ఒక కప్పు కొత్తిమీరను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. వేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ కారం వేయట్లేదండి. కారంకి బదులుగా మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేసాం. ఆ కారమే మనకు సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని లిడ్ పెట్టేసి మరొక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. చూడండి, మెంతి కూర, కొత్తిమీర, టమాటాలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకండి, కొంచెం కచ్చా పచ్చాలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇది మనం రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ హెల్తీ కూడా. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇది మనం దోశలోకి తిన్నట్లయితే డైరెక్ట్గా అలాగే తినొచ్చండి. రైస్లోకి కావాలంటే కొంచెం తాలింపు పెట్టుకున్నట్టయితే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే టమాటా పచ్చడి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.